ఏంటలా చూస్తున్నారు? ఏం చెప్పింది ప్రజ్ఞ నీతో? తను అభితో ఉందట. ఇద్దరు కాన్సెప్ట్ లో ఉన్నారో ఏమో. నిజంగా అత్తయ్య, ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. భార్య ఎప్పుడైతే తన భర్త విజయంలో పక్కనే ఉంటుందో తన ఆకాశాన్ని అందుకోవడం చూస్తూ ఉంటుంది. చివరికి ఇన్ని రోజులకి మన ప్రజ్ఞకి తన సంతోషం దక్కుతుంది అత్తయ్య. నీకు తెలుసా, నువ్వు నాలాగా ఎప్పటికీ మారలేవు. అలాగే నేను కూడా ఎంత ప్రయత్నించినా నీలాగా మారలేను. అందుకే నిన్ను ఆపుతున్నాను. కానీ దాని అర్థం నాకు నీ మీద సింపతి వచ్చిందనో, లేక నేను నా డెసిషన్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యానో కాదు. నా ఈ డెసిషన్ ఫైనల్. ఇదంతా నేను నీ కోసం చేయడం లేదు, నీ ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. వాళ్ళందరూ నన్ను తన మనిషి అనుకుంటున్నారు. మీ నాన్నమ్మ, మీ అమ్మ నన్ను తన కొడుకులా భావిస్తున్నారు. వాళ్ళ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఈ రాత్రికి నువ్వు ఈ ఇంట్లో ఉండవచ్చు, కానీ కేవలం ఈ ఒక్క రాత్రికి. ఎందుకంటే రేపు ఉదయానికల్లా నీ ఫ్యామిలీకి చెప్పడానికి ఏదైనా అబద్ధం ఆలోచించుకోవచ్చు కదా. అందులో నువ్వు ఎలాగో ఎక్స్పర్ట్వి. అలాగే నాకు తెలుసు నువ్వు వాళ్ళని కన్విన్స్ చేస్తావు, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు ఏంటనేది. కానీ నేనెంత షాక్ అయ్యానో ఆ షాక్ నేను మీ అమ్మకి ఇవ్వాలని అనుకోవడం లేదు. ఇక మా నాన్నమ్మ సంగతి అంటావా? అది ఆవిడ్ని నేను ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. నేను అసలు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నానని. ఈరోజు ఆఖరిసారిగా మనిద్దరం ఈ గదిలో ఉంటాం, కానీ అపరిచితుల్లాగా. కంగ్రాచులేషన్స్ వైశాలి వదిన. కంగ్రాచులేషన్స్. కానీ ఎందుకు? ఎందుకంటే నువ్విచ్చిన సపోర్ట్ తోనే ఫైనల్ గా మేము ఆ కళ్ళ జోడిని ఇంటి నుంచి బయటికి గంటేశాం. నువ్వు చెప్పేది నిజమా? మేమిద్దరం స్వయంగా కల్లారా చూసొస్తున్నాం. తన సామాన్లు ప్యాక్ చేసుకునే పద్ధతి చూస్తే దాన్ని బట్టి మళ్ళీ తన ఇంటికి తిరిగి రాదని మాకు అనిపించింది. మంచిది. తను మళ్ళీ ఇక్కడికి తిరిగి రానేకూడదు. తను నాకు చేసిన దానికి ఇలా జరిగి తీరాల్సిందే. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. తను తన భర్తకి దూరంగా ఉంది అంటేనే అప్పుడు నేను నా భర్తను జైలు నుంచి విడిపించి తీసుకురాగలను. చూసావా వైశాలి వదిన, అందుకే అంటారు ఏం జరిగినా మన మంచికే అని. ఫైనల్లీ ఆ కళ్ళ జోడి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. చూడుతాను, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే స్వీట్ హార్ట్, అన్నయ్యకి నువ్వు ఎమోషనల్ సపోర్ట్ గా మారాలి. ఎందుకంటే ఈ టైంలో అన్నయ్యకి నువ్వే అందరికంటే ఎక్కువ సపోర్ట్ ఇచ్చావని తనకు అనిపించాలి. అండ్ బివేర్, యూ హ్యావ్ టు డూ ఇట్ రైట్. ఓకే? మళ్ళీ ఆ కళ్ళ జోడి ఇంటికి తిరిగి రాకూడదు. డోంట్ వరీ ఆలియా. నేను అభి ఒకరికొకరు ఎంత దగ్గర అయిపోతామంటే మూడో వ్యక్తికి మా మధ్యలోకి రావడానికి చోటే దొరకదు. నేను అభిని కలిసి వస్తాను. బాయ్. గుడ్ జాబ్. ఈ అభి ఎక్కడికి వెళ్ళాడు అసలు? మళ్ళీ వచ్చిందండి. అభి స్వయంగా తనని తీసుకొస్తున్నాడు. ఇంపాసిబుల్.